వెల్కమ్ టు అరుదైన కథలు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ నక్క ఉండేది. అది ఓ రోజు ఆహారం తెచ్చుకుని ఓ చెట్టు కింద కూర్చుంది. అదే చెట్టుపై ఒక కాకి కూడా ఉంది. దానికి ఆ రొట్టె తినాలని అనిపించింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. కాకి నక్కబావా నువ్వు కథలు చాలా బాగా చెప్తావు కదా, అందరూ చెప్పారు, నాకు కథ చెప్పవు అని అడిగింది. నక్క పైకి చూసింది. ఈ కాకి గతంలో నేను చేసిన పని గుర్తొచ్చినట్టుంది, అందుకే నాపై పగ తీర్చుకుందామని చూస్తోంది. అప్పుడు నక్క ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. ఆ రోజు కాకి ఎప్పటిలాగే రొట్టె ముక్క తెచ్చుకుని ఓ చెట్టు మీద కూర్చుని తినడానికి సిద్ధపడుతుంది. దాన్ని కింద ఉన్న నక్క చూసింది. ఆ కాకి నోట్లోంచి ఎలాగైనా సరే ఆ రొట్టె ముక్కను తీసుకుని తను తినేయాలనుకుంది. దానికి ఒక ప్లాన్ వేసింది. వెంటనే కాకితోటి, ఓ కాకి బావా నువ్వు బాగా పాడతావుట కదా, ఒక్కసారి పాడి వినిపించవా అంది. పాపం అమాయకురాలైనటువంటి కాకి, అరే నిజమే కదా, నేను అంత అందంగా పాడతానా అని మనసులో అనుకుని వెంటనే కావు అని చెప్పి తన పాట మొదలు పెట్టింది. వెంటనే ఆ రొట్టె ముక్క నక్క క్యాచ్ పెట్టి పరిగెత్తుకుపోయింది. నక్క కదంతా గుర్తొచ్చి, అబ్బబ్బే నాకు ఆ కథలేం తెలీదు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటా, నా రొట్టె ముక్క నన్ను తిన్ని అంటూ రొట్టె ముక్క తిందామని ప్రయత్నం చేసింది. ఈలోగా కాకి జుమ్మని ఎగురుకుంటూ వచ్చి రొట్టె ముక్క తీసుకుని ఎగిరిపోయింది. నక్కకి చాలా కోపం వచ్చింది. పైకి చూస్తూ, ఎలాగైనా సరే నిన్ను పట్టుకుంటాను అంటూ గట్టిగా అరిచింది. ఈలోగా ఓ తేనెటీగల గుంపు అలా ప్రయాణమై వెళ్తోంది. ఓయ్ తేనెటీగలు, నాకు కొంచెం ఎగరడం నేర్పుతారా అని అడిగింది. ఆ తేనెటీగలు అప్పుడు ఒక్కసారి కిందకి చూసి, మేము తేనె తేవడానికి వెళ్తున్నాం, మాకు కుదరదు బాబు, కుదరదు అంటూ ఒక్కసారిగా ఆ తేనెటీగలన్నీ నక్క మీదకి దూకాయి. నక్క, నాకేం నేర్పవద్దు, నన్నేం చెయ్యవద్దు అంటూ అక్కడి నుంచి పారిపోయింది. అలా వెళ్తూ ఉండగా ఓ చెట్టుకు వేలాడుతూ గబ్బిలం కనబడింది. ఒరే గబ్బిలం, నువ్వెగరడం ఎలా నేర్చుకున్నావు అని అడిగింది నక్క. దానికి గబ్బిలం, ఏముంది, రోజు చెట్టుపైకి ఎక్కి తలకిందులుగా వేలాడడం ప్రాక్టీస్ చేసేవాణ్ణి అని చెప్పింది. ఓ సంతేనా, అయితే నేను ప్రాక్టీస్ చేస్తాను అంటూ చెట్టుపైకి ఎక్కి డామ్మని కింద పడింది. వీపు చట్నీ అయింది. లబోదిబోమంటూ ఏడుస్తూ కూర్చుంది. ఓ తోటలో కొంతసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకుంది. ఈలోగా దానిపై ఓ సీతాకోకచిలుక వచ్చి వాలింది. ఏంటి నక్క బావా విశేషాలు, ఇంత డల్లగా ఉన్నావేంటి అని అడిగింది. నాకేమో పైకి ఎగరాలనుంది, నేనేమో ఎగరలేను అంటూ నిట్టూర్చింది. సరిపోయింది, అయితే నీ సమస్యకి పరిష్కారం లేదు అంటూ ఎగిరిపోయింది. ఈలోగా ఓ పిల్లాడు హుషారుగా ఆడుకుంటూ పెద్ద పెద్ద బుడగల్ని తాడుకి వేలాడగట్టి అటువైపుగా వస్తున్నాడు. ఇదంతా నక్క గమనిస్తోంది. ఆ బుడగల వైపే తీక్షణంగా చూస్తోంది. ఈలోగా వచ్చి తన కాలి దగ్గర వాలే. తనకి తెలియకుండానే వాటికున్న తాడు నక్క కాలికి ఇరుక్కుంది. అంతే, ఒక్కసారిగా బుడగలన్నీ గాల్లోకి ఎగిరాయి. వాటితో పాటే నక్క కూడా తనకు తెలియకుండానే పైకి గాల్లోకి ఎగరడం మొదలుపెట్టింది. నక్క ఎగరడాన్ని జంతువులు పక్షులు అన్ని వింతగా చూస్తున్నాయి. తన కోరిక నెరవేరినందుకు నక్క చాలా సంబరపడిపోయింది. మనం ఏదైనా కోరికని బలంగా అనుకుంటే ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది. ఈ కథలో నక్క ఎగరాలని అనుకుంది, రెక్కలు లేకపోయినా ఎగిరింది. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.